గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మరి ఇక్కడ మనం ఇద్దరు బొమ్మలు చూస్తున్నాం కదా, వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుందా? వాళ్ళ మొహం చూడండి, కళ్ళు చూడండి. కళ్ళు ఉన్నాయా వాళ్ళకి? సో బ్లైండ్ పీపుల్ అనమాట వీళ్ళు కదా, విజువల్లీ బ్లైండ్ అనమాట వాళ్ళు. సో వాళ్ళకేం కనపడదు, కానీ వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా? వాళ్ళు ఏదో టచ్ చేస్తా ఏదో చేస్తున్నారు కదా, రైట్. ఇంకో ఫోటో చూపిస్తాను, అది కూడా చూడండి. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు కూడా బ్లైండే కదా, వీళ్ళు కూడా బ్లైండే. మరి వీళ్ళు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని ఏదో చేస్తున్నారు, ఏదో చదువుతున్నట్టున్నారు కదా. మరి ఎలా చదవగలరు వాళ్ళు? తెలుసా మీకు? తెలియదు కదా, వాళ్ళు చదవలేరు, మామూలుగా చదవలేరు కదా. కానీ మనం అక్కడ ఏం చూస్తున్నాం? వాళ్ళు చదవటాన్ని చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు చక్కగా చదువుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో వీళ్ళు ఎలా చదువుతారనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? రైట్, ఇక్కడ ఈ పింక్ షీట్లో చూడండి, మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? చుక్కలు 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 కనబడుతున్నాయి కదా, చుక్కలు చుక్కలు కనబడుతున్నాయా? అవి ఏదో దేనితోనో గుచ్చినట్టు కనబడుతున్నాయి కదా, ఒక సూది లాంటి దాంతో గుచ్చినట్టుగా డాట్ డాట్స్ 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 లాగా కనబడుతుంది కదా. ఇది వాళ్ళ భాష. కనపడినటువంటి వారు బ్లైండ్ పీపుల్ చదువుకోవటానికి ఉపయోగపడే లిపి అంటారు. అంటే మనకి తెలుగు ఉంది కదా, ఇంగ్లీష్ ఉంది కదా, వీటన్నిటిని అంటారు లిపి అంటారు, భాష, ఓకేనా? ఆ రాసే విధానం, దాన్ని బట్టి మనం చదువుతాం. అలాగే బ్లైండ్ వాళ్ళు కూడా చదువుకోవడానికి ఉపయోగపడే ఒక భాష ఉంది. ఆ భాష పేరు ఏంటంటే బ్రెయిలీ. చెప్పండి అందరూ, బ్రెయిలీ చెప్పాలా? బ్రెయిలీ. సో ఈ యొక్క బ్రెయిలీ అనే దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒక స్కేల్ లాంటిది ఉంటుంది, అలాగే ఒక చిన్న గుచ్చే లాంటిది ఉంటుంది అనమాట. వాటితో ఏం చేస్తారంటే ఒక్కొక్క అక్షరానికి ఇన్ని డాట్స్ అని ఉంటాయి, రకరకాల డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మనం పెన్తో ఎంత స్పీడ్గా రాయగలుగుతామో వాళ్ళు కూడా అంతే స్పీడ్గా ఈ బ్రెయిలీలో రాస్తారు. సో చూడండి ఎన్ని బ్రెయిలీ వెళ్ళిపోయారు, ఓకే, ఎన్ని వాళ్ళు చదవటానికి. ఇక్కడ చూడండి క్యాలెండర్ కనిపిస్తుందా మీకు? క్యాలెండర్ కనబడుతుంది కదా, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో 1 అంటానికి